లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం గడిచింది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సకాలంలో పిఆర్సీలు డిఏలు ఐఆర్ ఇస్తామని, అలాగే పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం గడిచిన ఇప్పటి వరకు పిఆర్సీ గురించి మాట్లాడడం లేదు. అలాగే పిఆర్సీ కమిటీ నియమించలేదు. అలాగే ఐఆర్ 29% ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించడం లేదు. అలాగే మాకు 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు ఉంటే అరకొర అప్పుడప్పుడు బకాయిలు ఇస్తూ కాలయాపన చేస్తా ఉన్నాడు. దీన్ని నిర్విధంగా మేము ఖండిస్తా ఉన్నాం. మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సిపిఎస్ ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త విధానం తెచ్చింది. భారత ఓపీఎస్ కు సరి సమానంగా తీసుకువచ్చింది. అలాంటి ఓపీఎస్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విద్యాశాఖలో కమిషనర్ నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. రోజుకొక ఉత్తర్వు ఇస్తూ అడుగడుగున ఉపాధ్యాయులను అలాగే అధికారులను వేధింపులకు గురి చేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాడు. కమిషనర్ పై ముఖ్యమంత్రి మంత్రి జోక్యం చేసుకుని తక్షణం చర్చలు జరపాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా సంక్రాంతిలో గాలిపటాలు వదిలినట్టు మా హామీలు వదిలేశారని ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ గాలిపటాలతో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మా సమస్యలపైన విద్యారంగ సమస్యలపైన స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.